యాస్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఒక ముఖ్యమైన ఎంసీక్యూని పరిశీలిద్దాం. కింది ఏ ఆర్టికల్ ప్రతి రాష్ట్రంలోనూ ఒక గవర్నర్ ఉంటారని తెలియజేస్తుంది? అసలు గవర్నర్ వ్యవస్థ ఎలా వచ్చిందని పరిశీలిస్తే భారత రాజ్యాంగం మనకి సామాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీన్నే ఫెడరల్ సిస్టమ్ అంటారు. అంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ భాగంగా ఉంటారు. అయితే ఇదే భారత రాజ్యాంగము పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటరీ వ్యవస్థలో మనకి అధికారము రెండు స్థాయిల్లో కేంద్రీకృతం ఉంటుంది. ఒకటి గవర్నర్ వద్ద నామినల్ అధికారం, అంటే నామమాత్రపు అధికారాలు ఉంటాయి. కానీ వాస్తవ అధికారాలు మనకి సీఎం మరియు అతని యొక్క మంత్రిమండలి ద్వారా చలాయించబడతాయి రాష్ట్ర స్థాయిలో అయితే. అదే కేంద్ర స్థాయిలో అయితే పిఎం అతని యొక్క మంత్రిమండలి ద్వారా జరుగుతాయి వాస్తవ అధికారాలు. నామమాత్రపు అధికారాలు మాత్రం జాతీయ స్థాయిలో రాష్ట్రపతి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్ చలాయిస్తారు. అయితే ప్రతి రాష్ట్రంలోనూ ఒక గవర్నర్ ఉంటారని మనకు తెలియజేసే ఆర్టికల్ 6వ భాగంలో ఉన్నటువంటి 153వ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఇక్కడ ఏమైనా ఉంటుందంటే దేర్ ఈజ్ ఏ గవర్నర్ ఈచ్ స్టేట్ అని ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారని ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేశారో అప్పటి నుంచి ఈ ఆర్టికల్లో మార్పు చేయడం జరిగింది. ఒక వ్యక్తిని రాష్ట్రపతి నియమించేటప్పుడు, గవర్నర్గా నియమించేటప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి నియమించడానికి కూడా ఈ ఆర్టికల్ అవకాశం కల్పిస్తుంది. ఏ రాజ్యాంగ సవరణ 1956లో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నర్గా నియమించే అధికారం రాష్ట్రపతికి ఈ ఆర్టికల్ ఇచ్చడం జరిగింది. దీనికి ఉదాహరణగా మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విభజన చెందినప్పుడు నరసింహం గారు 2 రాష్ట్రాలకి కూడా గవర్నర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇంకా అదేవిధంగా ఆర్టికల్ 154ను పరిశీలిస్తే రాష్ట్రం యొక్క వాస్తవ కార్యనిర్వహణాధికారాలన్నీ గవర్నర్కు చెందుతాయని తెలియజేస్తుంది. కార్యనిర్వహణాధికారాన్ని గవర్నర్కు చెందుతాయని తెలియజేస్తుంది. తాను డైరెక్ట్గా కానీ తన సబార్డినేట్ ద్వారా కానీ కార్యనిర్వహణాధికారాలు చలాయించడానికి ఈ ఆర్టికల్ గవర్నర్కు ఇవ్వడం జరిగింది. అయితే తన కింద అధికారాలు ఎవరంటే మనకి సీఎం మరియు తన యొక్క మంత్రిమండలి యొక్క సలహాలపై ఈయన అధికారాలు వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 155 ఏం తెలియజేస్తుందంటే ప్రతి రాష్ట్రానికి ఒక వ్యక్తిని గవర్నర్గా నియమించడానికి రాష్ట్రపతికి అధికారం ఉందని ఆర్టికల్ 155 తెలియజేస్తుంది. ఇంకా అదేవిధంగా 156 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి గవర్నర్ యొక్క పదవీకాలాన్ని తెలియజేస్తుంది. గవర్నర్ యొక్క పదవీకాలము ఎప్పటి వరకు ఉంటుందంటే వాస్తవంగా ఇతను నియమించేది ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్రపతి కాబట్టి అతని విశ్వాసం ఉన్నంత వరకు ఉండడం జరుగుతుందని మనకి 156వ ఆర్టికల్ చెప్తుంది. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా ఉండడం జరుగుతుంది. ఒకటి 5 సంవత్సరాలు ఉండొచ్చు, లేదంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది గవర్నర్ ఒకసారి నియమించిన తర్వాత. లేదు అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత కూడా ఉండడానికి అవకాశం ఉంది తన వారసులు వచ్చే వరకు, అంటే ఇంకో కొత్త గవర్నర్ని రాష్ట్రపతి నియమించే వరకు. దీని ఉదాహరణగానే నరసింహ గారు కూడా 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మనకి గవర్నర్గా వ్యవహరించిన తీరు మనం చూసిందే.